అండి అందరికీ. మీకిప్పుడు ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తుంది గదా! కానీ ఏం కుక్ చేసుకోవాలి? ఏం చేసుకుంటే బావుంటదని ఆలోచిస్తున్నారు కదా! మీ పిల్లలకి ఏమైనా కుక్ చేస్తే బావుంటదని ఆలోచిస్తున్నారా? కానీ ఏ రెసిపీ చేయాలో మీకు తెలియట్లేదు గదా! మీకోసమే ఈ రెసిపీ. ఏంటి స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నారు? ఏంటి అదని ఆలోచిస్తున్నారు గదా! గెస్ చేయండి ఏంటో? ఏంటో ఇంకా తెలియలేదా? ఏం లేదండి. చపాతీలని ఇలా స్లైసీగా కట్ చేసుకొని పెట్టుకున్నాం అంతే. యాక్చువల్‌గా ఇది కుక్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ సీరియస్‌గా ప్రిపేర్ చేసేసుకుంటుంది. ఏంటది అసలు ఏంటివి అంటే, నేను యూట్యూబ్‌లో ఒక వీడియో చూసాను. నాకు ఇలా తినాలనిపిస్తుంది. స్నాక్స్ కింద చాలా బావుంటది అంది. అవునా! నేను కూడా టేస్ట్ చేస్తాను అన్నా. వద్దొద్దు నేనివ్వను అంది. అవునా! సరే అయితే ఓకేలే అన్నా. అలా అన్న 5 మినిట్స్‌కి తన ఏలు కట్ అయిపోయింది పాపం. చూస్తున్నారా? చాలా బ్లడ్ లీక్ అయింది. ఇలా మనం ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అయన్నీ బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్‌ని కూడా ఇందులో వేయాలి. మనం మనుషుల్ని ఒక్కొక్కసారి గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం కదా! వాళ్ళెప్పుడైనా మనల్ని మోసం చేస్తే ఏదైనా సిట్యుయేషన్‌లో వాళ్ళు తప్పున్నా సరే మన మీదకి నెట్టేస్తూ ఉంటారు గదా! అలాంటి సిట్యుయేషన్‌లు ఎప్పుడైనా మీకు ఫేస్ అయినాయా? నాకు రీసెంట్‌గానే ఒక సిట్యుయేషన్ జరిగింది. ఓహో! ఇలా గూడా ఉంటారా మనుషులు అని అర్థమైంది. ఎంత మంచి వాళ్ళుంటారో అంత చెడ్డవాళ్ళుగా గూడా ఉంటారు. అంత త్వరగా మనం మనుషుల్ని నమ్మేయకూడదు గదా! మీరేమంటారు? ఏంటి ఇదంతా మాకు చెప్తుందనుకుంటున్నారే? ఏదో మీతో డిస్కస్ చేసుకోవాలనిపించింది. మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇందులో మిక్స్ చేసేసి స్మాల్, మీడియం హీట్‌లో ఇలా కుక్ చేసేసుకొని దించేసుకోవడమే. ఇది ఏంటిది కొత్త రెసిపీ ఎలా ఉంటదో అనుకున్నాను కానీ సూపరుంది. మేము నెక్స్ట్ డే గూడా ఇలాగే కుక్ చేసుకుంటున్నాం. పిల్లలు పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసేయండి. బావుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.